మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని కలెక్టరేట్ వద్ద జై భీమరావు భారత పార్టీ అనంతపురం జిల్లా రమావత్ రామప్పనాయక్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష. అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ జీవో నంబర్ 107, 108 వెంటనే రద్దు చేయాలని కలెక్టరేట్ వద్ద జై భీమ్ భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు రమావత్ రామప్పనాయక్ ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రమావత్ రామప్పనాయక్, జై భీమరావు భారత్ పార్టీ సురేష్, జై భీమరావు భారత్ పార్టీ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తూ విడుదల చేసిన జీవో నంబర్ 107, 108 వల్ల మధ్యతరగతి కుటుంబాలు వైద్య విద్యకు దూరం అవుతారని, అదేవిధంగా వైద్యం కూడా చేయించుకోలేరని, ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు జీవోలను రద్దు చేసే వరకు జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగిందని, వీటిని రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు కూడా ముందుకు వెళ్తామని రమావత్ రామప్పనాయక్, సురేష్ తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ కురువ బీసీ నారాయణ, జై భీమరావు భారత్ పార్టీ అనంతపురం అర్బన్ కార్యదర్శి సాకే ప్రశాంత్, అర్బన్ ప్రచార కార్యదర్శి రమావత్, పవన్ కుమార్ నాయక్, భారతీయ భీమసేన రాష్ట్ర అధ్యక్షుడు కామిడి ఓబులేషు, బహుజన అడ్వకేట్ హరి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని రాస్తారోకలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఈరోజు ఏదైతే పిపిపి అంటే ప్రజలు, ప్రైవేట్, ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో విడుదల చేసిన జీవో నెంబర్ 107, 108ని వెంటనే రద్దు చేయాలా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తూ విడుదల చేసిన ఈ జీవోలను వెంటనే రద్దు చేయాలా, మరియు ఈరోజు ఈ రాష్ట్రానికి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద దాదాపు 2700 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ మొండి బకాయిలు ఉన్నాయి. దీనివల్ల డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఆరోగ్యం చూపించుకోగలుగుతున్నారు. నిరుపేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క రైతు అయితేనేమి, అలాగే ప్రజలు అయితేనేమి, ఈరోజు గుండె ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా, తలకు ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా, వెన్నెముక ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా, కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా దాదాపు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈరోజు ఏదో విగ్రహం పెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం 2000 కోట్లు మంజూరు చేసిందని చెప్పేసి మాకు తెలియడం జరిగింది. 2000 కోట్లు, ఒక 1000 కోట్లు ఇచ్చిన ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ రన్నప్ అవుతాయని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ జల శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ మరియు అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ జనాలు, ప్రజల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం ఈరోజు చేస్తున్న మొండి వైఖరిని మేము ఈరోజు నిలదీస్తూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. వెంటనే ఈ జీవో నెంబర్ 107, 108ని రద్దు చేయాలా, అలాగే 2600 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే అవి కూడా విడుదల చేయాలా. చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా ఆగదు. మీరు వెంటనే ప్రభుత్వం గమనించాలా. ఈ లోకల్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా గమనించాలి. అలాగే శ్రీ సత్యకుమార్, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ గారు మాట అంటారు, అసెంబ్లీ సమావేశాలు అయిపోతేనే బయటకు వచ్చి మా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిధులు లేవంటారు. నిధులు లేని ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం వెంటనే భర్తీ చేసుకోండి, తప్ప ప్రజలు మాన ప్రాణాలతో ఆడుకుంటే చూస్తూ సహించమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే విద్యార్థులు చదువుకు దూరం అవుతారనేటువంటి ఆలోచన విధానంతో మొదలుపెట్టినటువంటి జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జల శ్రావణ్ కుమార్ గారు, మరి వాళ్ళ శ్రావణ్ కుమార్ గారు మొదలుపెట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం గానీ కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే దశల వారీగా ఉద్యమాలు కూడా శ్రీకారం చుడతామని కూడా జై భీమరావు భారత్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం.